ఆ దేవత అనేది లేకపోతే నేను ఇక్కడ లేను. నన్ను చాలా సార్లు చేయి పట్టుకొని పైకి తీసుకొచ్చింది. ఏమని పిలవాలో తెలియదు. ఆవిడ లేకపోతే నేను లేను. ఎంటైర్ మై కెరియర్కి ఆవిడే అమ్మ నాన్న అన్నీ నాకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది చూసేసే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసి చాలు ఈ వీడియో అనేది తెగ వైరల్ అవుతుంది. అసలు ఈ వీడియోలో అతను ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, సమంత గురించి. సమంతను తను అమ్మ అని పిలుస్తానని ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్న వ్యక్తి ఎవరు? అసలు సమంతకు అతనికి ఉన్న సీక్రెట్ రిలేషన్షిప్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ హీరోయిన్ సమంత స్క్రీన్ మీద తను కనిపిస్తే చాలు చప్పట్లు ఈలలు. కానీ ఈ గ్లామర్ ప్రపంచం వెనుక సమంత జీవితంలో అత్యంత కష్టకాలంలో కూడా నీడలా నిలబడిన ఓ వ్యక్తి ఉన్నాడు. అతనే ఆర్యన్. అతను తనకి ఒక పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే కాదు, అంతకు మించి అనేది నిన్న సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో, అంటే మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో అతను మాట్లాడిన తీరును చూస్తేనే అర్థమవుతుంది. అసలు ఈ ఆర్యన్ ఎవరు? ఆమెకు సమంతకు ఉన్న సంబంధం ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్య ఇంత డెప్త్ రిలేషన్షిప్ ఉండడానికి గల కారణం ఏంటి? అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలను కనుక పరిశీలిస్తే, ఆర్యన్ది సొంతూరు గుంటూరు. దాదాపు కొన్నేళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం ఏదో ఒక పని దొరుకుతుందేమోననేసి హైదరాబాద్కి వచ్చాడు. ఎన్నో కష్టాలు పడి చిన్న చిన్న పనులు చేస్తూ స్నేహితుల సహాయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో కొందరు చిన్న నటుల దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత సమంతకు అసిస్టెంట్గా చేరాడు. ఆ అసిస్టెంట్గా చేరిన కొత్తలోనే ఆర్యన్ దగ్గర కనీసం బైక్ కూడా లేదు. మహేష్ బాబు దూకుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆర్యన్ కష్టాన్ని చూసిన సమంత అతనికి సొంతంగా ఒక అపాచీ బైక్ కూడా కొనిచ్చింది. అంతేకాదు ఒక మంచి మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, సమంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆర్యన్ నడిపే ఆ బైక్ వెనుక కూర్చొని కూడా ప్రయాణం చేసిందంట. ఆర్యన్ ఊరు వదిలి వచ్చిన 6 ఏళ్ల తర్వాత సమంత కొనిచ్చిన ఆ బైక్ పైనే మొదటిసారి తన సొంతూరు అంటే గుంటూరుకి వెళ్ళాడంట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, సమంతకు ఆర్యన్కు మధ్య ఏంటి సంబంధం మరి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక యజమాని పనివాడికి మధ్య ఉన్న సంబంధం మాత్రమే కాదు, అంతకు మించిన ఒక కుటుంబ బంధం అని చెప్పొచ్చు. సమంత దృష్టిలో అంటే సమంత 2014లోనే ఆర్యన్తో దిగిన ఫోటోలని ట్విట్టర్లో షేర్ చేస్తూ వచ్చింది. ఆమెను ఫాలో అయ్యే వాళ్ళు ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉంటుంది వాళ్ళకి. సో ఇతను నా అసిస్టెంట్ మాత్రమే కాదు, నా తమ్ముడు లాంటివాడు, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని అప్పట్లోనే చెప్పింది. ఇక ఆర్యన్ మాత్రం సమంతను ఒక దేవతలా, ఒక అమ్మలా భావిస్తాడు. నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో కూడా ఆర్యన్ ఇదే మాట చెప్పాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి 85% కారణం సమంత మేడమే అని. ఆవిడ నాకు లైఫ్ ఇచ్చారు, నా గుండెల్లో ఆవిడ స్థానం ఎప్పటికీ దేవుడితోనే సమానం అంటూ ఎమోషనల్ అయ్యాడు. మణికొండలో తను ఒక 3 BHK ఇల్లు కొనగలిగాడంటే దానికి సమంత ఇచ్చిన సపోర్టే అని చెప్పాడు. ఇక ఆర్యన్కి బాబు పుట్టినప్పుడు అంటే అతను తన జీవితంలోనే మర్చిపోలేని ఒక సంఘటన అది. అతనికి కొడుకు పుట్టినప్పుడు సమంత అప్పట్లో జాను సినిమా ప్రమోషన్స్తో చాలా బిజీగా ఉంది. అంత బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఆసుపత్రికి వచ్చి మరి ఆర్యన్కి పుట్టిన బాబుని ఎత్తుకొని ఆశీర్వదించిందట. చాలా గ్రేట్ కదా. ఒక స్టార్ హీరోయిన్ తన అసిస్టెంట్ కుటుంబం కోసం అంతలా రావడం అనేది ఆర్యన్ ఫ్యామిలీని ఎంతో కదిలించింది. మరి అంతే కదా. సో ఇక్కడ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్లు ఉంటారు, ఎంతోమంది అసిస్టెంట్లు మారుతుంటారు. కానీ తన నమ్మకమైన అసిస్టెంట్ని సొంత తమ్ముళ్ళలా చూసుకుంటున్న సమంతది చాలా గొప్ప మనసు. సమంతను తన కన్న తల్లిగా గౌరవించే ఆర్యన్ నమ్మకం నిజంగా గ్రేట్ కదా. అందుకే నిన్న ప్రెస్ మీట్లో కూడా అతని మాటలు చాలా అందరి హృదయాలను టచ్ చేశాయి. సో
ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆర్యన్ చెప్పిన మాటలు విన్న తర్వాత సమంత నిజంగా మన ఇంటి బంగారమేరా అని అనుకుంటున్నారో ఫ్యాన్స్ అంతా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.